నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సో ఢిల్లీ టూరు సక్సెస్ అయినట్టుగా భావించాలండి. ఎందుకంటే మన అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, తర్వాత శివసేనకు సంబంధించిన వాళ్ళు, తర్వాత కొంతమంది నాయకులు కూడా అక్కడికి వచ్చి ఇండియన్ ముస్లిం మీరు ఎలా చూస్తారు? అంటే అకార్డింగ్ టు సాక్షి మీడియా అండ్ దేర్ సపోర్టర్స్, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దృష్టిలో కనుక తీసుకుంటే గ్రాండ్ సక్సెస్. ఓకే, అసలు బ్రహ్మాండంగా అసలు ఢిల్లీ వీధులంతా మోత మోగిచ్చేసామనేటువంటిది వాళ్ళ వర్షన్. కానీ ఒక రాజకీయ పరిశీలకుడిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకున్న అవగాహన ఏంటంటే, తనని తాను ఇంకొకసారి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో తన పరువుని, తన పార్టీ పరువుని కూడా తీసుకున్నాడు అనేటువంటిది నా అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే, సరే ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, దాన్ని అవుట్కమ్ ఎలా ఉందనేది పక్కన పెడదాం. మీరు అంటే దీన్ని ఎవరు అనాలిసిస్ చెప్పుంటారో నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఎప్పుడైనా తీసుకోండి, అంటే లార్జ్ గ్యాదరింగ్స్ కాకుండా, లక్షల్లో వచ్చేటువంటి వాళ్ళు కాకుండా, ఒక 1000 మందితోటో, ఒక 1500 మందితోటో, ఒక 500 మందితోటో ఆయన పెట్టుకున్న ఏ సభ అయినా తీసుకోండి, ఎక్కడ కూడా మీకు డిసిప్లిన్ అనేది కనిపించదు. మీరు ఒక సందర్భంలో ఇంటరాక్షన్ అని పెడితే కూడా ఆయన అసలు ఒక స్టేజ్లో ఏం చేయాలో తెలియక లేచి నుంచొని మధ్యలో వెళ్ళిపోయాడు 2-3 సందర్భాల్లో. తర్వాత ఏ భాష మాట్లాడుతున్నాడో కూడా మర్చిపోయిన సందర్భాలు చూసాం మనం. ఏంటంటే చేపల మార్కెట్ లాగా, ఫిష్ మార్కెట్ లాగా అయిపోతుంది అనమాట. ఇటు నుంచి అరిచేవాడు, ఆ స్టేజ్ మీద ఒక 10-15 మంది ఉంటారు. విజయసాయి రెడ్డి ఒక పక్కన అరుస్తున్నాడు, ఇంకోటి ఇంకో పక్కన అరుస్తున్నాడు. ఈయన నేషనల్ మీడియాని అడ్రస్ చేసేటప్పుడు కూడా మధ్యలో ఫ్లో పోయింది, గుర్తుందా? వెనక్కి తిరిగి అదేదో ఆఫ్ చేయమన్నాడు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీ నాయకుడు, నంబర్ 1 నాయకుడు అక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఉన్నప్పుడు ఎంత డిసిప్లిన్డ్గా ఉండాలండి అక్కడ మీటింగ్. పైగా మనం పార్టీలో వేసుకున్నట్టుగా ఒక రౌండ్ టేబుల్ వేశారు పైన డయాస్ మీద, దాని చుట్టూ 4 కుర్చీలు, కిందంతానేమో అసలు ఎందుకు వచ్చిన కర్మరా అని చెప్పి మొహాలు పెట్టుకున్నటువంటి ఈయన నాయకులు అంతా ఒక 100 మంది. ఇది ఢిల్లీలో వీళ్ళు చేసినటువంటి ధారణ. అయితే నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చూసినప్పుడు నాకు కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు ప్రతి సందర్భంలోనూ. ఆయన అసలు నేషనల్ పాలిటిక్స్లో నేనే ఆల్టర్నేటివ్, చక్రం తిప్పుతా, నేను మొత్తం అసలు రాజకీయం మొత్తం నేను మార్చేస్తాను, నేను బయలుదేరిన ఆయన 80 కోట్లు పెట్టి ఫ్లైట్ కూడా కొనుక్కున్నాడు అనుకుంటాను. ఆయన దేశం అంతా తిరిగితే ఆయనతో పాటు వచ్చిన నాయకుడు ఒకడే ఒకడు ఉన్నాడు. ఎవరు? మనకి సుబ్రహ్మణ్యం, ఈయన మన కర్ణాటక ఉన్నాడు కదా, దేవగౌడ గారి అబ్బాయి. ఓకే, కుమారస్వామి గౌడ్. ఆయన ఒక్కడు వచ్చింది ఈయనతో పాటు. ఇంకెవ్వరు మీకు వచ్చిన వాళ్ళు కానీ పలకరించిన వాళ్ళు కూడా లేదు. ఇంతలావు చంద్రశేఖరరావు గారిని ఏది అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరిగితేనే, అధికారంలో పోయినాక ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా మనకు తెలుసు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఆయన కుమారస్వామి గౌడ. అలాగే మరి ఏం బతికులాడుకున్నారో ఏం చెప్పుకున్నారో తెలియదు కానీ అఖిలేష్ యాదవ్ అనేటువంటి ఆయన మాత్రం ఉన్న పేరున్న ఒక నాయకుడు. ఆయన ఆ శివసేన వాళ్ళు ఎవరో వచ్చారు, వీళ్ళిద్దరు. అదేదో నేషనల్ ముస్లిం లీగ్ సంబంధించిన ఒక రాజ్యసభ మెంబర్. వీళ్ళ ఇదా మీ ఇన్ఫ్లుయెన్సు? ఇది చెప్పడానికి ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీ వెళ్ళి తర్వాత ఏంటంటే అక్కడ డిస్ప్లే చేసినటువంటి అన్నీ కూడా ఎవరికన్నా చూస్తే కడుపులో దేవుద్ది, అలాంటి విజువల్స్ అలాంటివి చేశారు. ఆ వీడియో వేసి వీడియో పెట్టండి అంటున్నాడు విజయసాయి రెడ్డి. ఆ అఖిలేష్ యాదవ్ ఏమో పక్కన ఇటు చూసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాడు. అటు చూడండి కూడా చూడరు వీడియో. ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా ఎప్పుడెప్పుడు బయలుదేరి వెళ్ళిపోతామో 2 మాటలు మాట్లాడన్నట్టుగా ఉంది. ఎంత అంటే ఈ పదం వాడటానికి నాకు ఇబ్బందిగానే ఉన్నప్పటికీ చెప్తున్నాను, లేకిగా ఉంది అక్కడ. అది నిర్వహించినటువంటి పద్ధతి కానివ్వండి, ఆ విజయసాయి రెడ్డి గారి బిహేవియర్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకుల్ని దిగండి అని చెప్పేసి అడుక్కోవటం కానివ్వండి, అసలు మీడియా వాళ్ళు అనేటువంటి వాళ్ళు అసలు మీద పడిపోతున్నారు వెళ్ళి. ఇన్ని రకాలుగా అబాస్పాలు అవడానికి ఢిల్లీ వెళ్ళాలా? అఖిలేష్ యాదవ్ కూడా ఏం మాట్లాడి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ పేరు కూడా తీసుకోలేదు. ఎక్కడ జరిగినా ఏం జరిగినా అది ప్రతిపక్షం మీద దాడులు జరగడానికి ఖండిస్తున్నాం, ఇంతే. ఈ మొక్క అక్కడ చెప్పించుకోవడానికి మీరు నేషనల్ స్థాయిలో ఇది చేశారు, వెళ్ళిపోయారు 10 నిమిషాలు. ఆ తర్వాత అంతా మీరేం చేశారు? డిస్ప్లే చేస్తాం అని చెప్పేసి. సరే అయిపోయింది.
ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాష్ట్రంలో ఢిల్లీకి వెళ్ళేటప్పటికి ఎందుకు రాలా మాట? అసలు ఎక్కడైనా ఎంటైర్ దాంట్లో మీరు ధర్నాలో రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదంటే నెలన్నర ఈ గవర్నమెంట్ వచ్చి 45 రోజులు కూడా కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి అంటే ఈ వచ్చిన ఇద్దరు ముగ్గురు కూడా నీతో పాటు వచ్చేవాళ్ళు కాదు, మధ్యలోనే స్టేజ్ దగ్గర వెళ్ళిపోయేవాళ్ళు. అది తెలుసు కాబట్టి మాట్లాడలేదు. తర్వాత నేషనల్ మీడియా ఈయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటానికి కూడా ఒక సంఘటన ఉంది అక్కడ. ఈయన చెప్పాల్సిందంతా చెప్పి ఇలా దారుణాలు జరిగినాయి. పైగా ఈసారి ఏం చేశారు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎప్పుడు విననటువంటి ఒక 4-5 పదాలైనా బట్టి వచ్చారు. అంటే చాలా రేరుగా ఉపయోగించే పదాలు, అంటే ఇంగ్లీష్ మీద నాకు పట్టు ఉందని నేషనల్ మీడియాకు చూపించడానికి. దాన్ని బాగా డ్రామాటిక్గా ఒక 5 నిమిషాల్లో చెప్పేశారు. చెప్పిన వెంటనే మనని ప్రశ్న సమాధానం మన దగ్గర ఉండదుగా, మనం చెప్పింది ఎదురుడు వినాల్సిందే. వెంటనే ఒకవాళ్ళు మొదలుపెట్టి ఇదంతా సరే, అసలు బడ్జెట్లో కేటాయింపుల గురించి మీ ఇదేంటి, బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. గుర్తుందా మీరు అది చూస్తే? ఎంత కోపం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, నేను చెప్తాంది ఏంటి, మీరు ఒకసారి అవన్నీ చూడండి, దాని మీద కదా మాట్లాడాల్సింది, నేను వచ్చింది దాని మీద మాట్లాడటానికి కదా, మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు అది ఇదని చెప్పేసి అని 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు. మనకి నెల్లూరులో వినుకొండలో ఏ పని అయితే చేశాడో పేపర్లు పట్టుకొని కాసేపు ఆయన చెప్పాల్సింది చెప్పి, ఈవెన్ ఢిల్లీలో కూడా అదే చేశాడు. చక్కగా చెప్పాలనుకున్న చిలక పలుకులు చెప్పేసి ప్రశ్నలకి తావు ఇవ్వకుండా పరిగెత్తాడు. నువ్వు అసలు ప్రశ్నలకి తావు ఇవ్వకపోతే ఎలా వెళ్తుంది అది? పైగా ఎందుకు జనాలు నవ్వుకుంటున్నారంటే టైమింగ్. అక్కడ జరుగుతుంది ఏంటి, ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్కి బీహార్కి మాత్రమే అత్యధిక కేటాయింపులు జరిగినాయి అని చెప్పేసి అని అట్టుడికిపోతుంది అక్కడ పార్లమెంట్ అంతా. మిగతా రాష్ట్రాలకి సరైన కేటాయింపులు జరగలేదని ఇండియా కూటమి ఇరగదీసేస్తుంది. అలాంటి టైంలో నువ్వు వెళ్ళి అక్కడ పెడితే నేషనల్ మీడియా నేను పట్టించుకుంటుందని ఎలా అనుకున్నావు? గతంలో ఇది జరుగుతుందన్నప్పుడే మనం ఫ్లాప్ అవుతుందని మనం అనుకున్నాం. 3 రోజులు 4 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు సేమ్ అదే జరిగింది. నీ ధర్నా, నీ అభిమానులు ఢిల్లీలో ఎవరు లేరా? వైఎస్ఆర్సీపీకి ఎవరు అసలు అభిమానులే ఢిల్లీ మొత్తం మీద కొన్ని లక్షల, 1 కోటి పైన జనాభా ఉన్నారు అక్కడ. ఎవరు వచ్చారు? ఎవ్వరు రాలేదే. కేవలం నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి జనాభా 50-60 మంది, 100 మంది లోపే కనబడుతున్నారు అక్కడ. ఇక్కడ ఇంకో పాయింట్ సార్, నిన్న కూడా మనం చర్చించుకున్నాం. నిజంగా ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్కి బీహార్కే కేటాయింపులు జరిగాయి. అవును. ఆఖరి కేటీఆర్ గారు కూడా మొన్న స్పీచ్ మీరు విన్నట్టయితే ఆయన కూడా చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు, మేము వ్యతిరేకం కాదు ఆంధ్రాకి ఇచ్చినందుకు, మాకు కూడా ఇవ్వాల్సింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన. అవును. సో ఇక్కడ ఏపీ బ్రాండ్ పరువు తీస్తున్నట్టేగా అక్కడ ఇన్వెస్టర్స్ కావచ్చు, మొత్తం పక్క రాష్ట్రాల్లో మిగతా వాళ్ళు అందరూ ఒక మంచిని స్వాగతిస్తుంటే అక్కడికి పోయి పరువు తీసేసినట్టేగా ఏపీ. ఖచ్చితంగా మనం చర్చించుకున్నదే ఇవాళ నిజమైందండి. ఓకే ఓకే. నేషనల్ మీడియాని మాత్రమే నేను అడ్రస్ చేస్తానంటంలో ఉన్నటువంటి కుట్రే ఇది. ఓకే. ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి. ఫస్ట్ విజిట్లోనే రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి బీపీసీఎల్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి అన్నీ వచ్చేసి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. దానాదీన మనం అన్ని లెక్కేసుకుంటే బీపీసీఎల్ దాంతో కూడా కలుపుకుంటే దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఒక నెలన్నరలోనే కళ్ళ ముందు కనపడుతోంది. ఓకే. అది కాకుండా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టి అనౌన్స్ చేసినవి కనుక తీసుకుంటే అవి కొన్ని 1,000 కోట్ల రూపాయలు. ఓకే. ఇది చూసేటప్పటికి అతనికి అసలు కంటగింపుగా ఉంది. నేను చేయలేని పనులు, నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కాకబట్టి కాళ్ళు పట్టుకొని ఇంత చేస్తేనేమో నాకు ముష్టి వేశారు, వెళ్ళినప్పుడల్లా 2,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు. ఇదేంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇదే రకంగా కొనసాగితే నా పేరు కూడా మర్చిపోతారు జనాలు. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట నేను బ్రేక్ వేయాలంటే బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని దెబ్బతీయాలి. చంద్రబాబు నాయుడు ఆటవిక పాలన బడు కేరళ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఎంపీ ఉన్నాడో రాజ్యసభ, అతను ఒక ప్రమాదకరమైన మాట ఉన్నాడు. టెర్రరిజం ఎక్కడున్నా మేము సహించు, ఇది టెర్రరిజం అంట. టెర్రరిజం అనే దానికి మీనింగ్ అన్నా స్పెల్లింగ్ అన్నా తెలుసా వీళ్ళకి? సో అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వచ్చిన 1-2 ఈయన సరిపోయిన వాళ్ళు లాగానే ఉన్నారు. అతను పిఎంఏ అన్నాడు, ఏకంగా పిఎం అయినా ఆశ్చర్యపోవాలి అన్నాడు.
మనందరం కూడా వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవాలి. అలాంటి రోజు మాత్రం రాకూడదు ఈ దేశానికి అని చెప్పేసి. వస్తే ఇంకా రాజధానులు ఎక్కువ అవుతాయి. ఇక రాజధానులు రావండి, మొత్తం భారతదేశాన్ని తీసుకెళ్ళి ఏ దేశం తాకట్టు పెట్టుకుంటానంటే అక్కడికి పెట్టేస్తారు. ఓకే, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఏంటంటే మళ్ళీ మనం చెప్తుంటాం చూసారా, ఇంతకంటే ఇతను దిగజారుతాడా, ఇంతకంటే పడిపోతాడా అన్న ప్రతిసారి లేదు మీరు తప్పు, నేను పడిపోతాను, నేను ఇంతకంటే దిగజారుతానని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఒక రాజకీయ విశ్లేషకుడిగా అనుకున్నది ఏంటంటే, ఎలక్షన్ అయిపోయే వరకు జరుగుతున్న విధానాలని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ రకమైనటువంటి ఇది లేకుండా నేను విమర్శించాను. ఎందుకంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఏపీ స్టేట్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా రెస్ట్ తీసుకుందాం, అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడొద్దు, ఆ పార్టీ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే ప్రజా తీర్పు ఇచ్చేశారు. రైట్. కనీసం ఒక 6 నెలల పాటు అయినా ఆయన గురించి మాట్లాడొద్దు అనుకుంటే టాపిక్ లేని రోజులు లేకుండా చేస్తున్నాడు కదా మనకి. ఏదో ఒక విషయం తీసుకొచ్చి లేదు మీరు మాట్లాడకపోతే ఎట్లా, నన్ను అనాల్సిందే, మీరు నన్ను విమర్శించాల్సిందే అని ఆయన మనకు చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకని భస్మాసురస్తంలాగా ఆయన ఎత్తున ఆయనే చేయబెట్టుకొని భూస్థాపితం అయిపోయాడు. అయిన తర్వాత అయినా విఘ్నత ప్రదర్శించాల్సిన చోట అది లేకుండా ఇంకా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటేనే నేను ఇందాకన్న పదం జాలే నాకు అతని మీద వస్తా ఉంది.